నెక్స్ట్ రాష్ట్ర విషయానికి వద్దాం. రాష్ట్రాల ఇవాళ కనిపిస్తున్న వార్తలు. మౌనం దేనికి సంకేతం? కాంగ్రెస్ని టార్గెట్ చేస్తున్న కేసీఆర్ బీజేపీపై మాత్రం సైలెంట్గా ఉన్నాడట. వ్యూహాత్మకమా, భయమా? ఒకవైపు అవినీతిని తవ్వుతున్న హస్తం, ఇంకోవైపు లిక్కర్ కేసులో కవిత అరెస్ట్. బీజేపీకి దగ్గరవ్వాలని కేసీఆర్ చూస్తున్నారా? అందుకే పల్లెత్తు మాట అనడం లేదా? సైలెంట్గా రాష్ట్ర బీజేపీ వ్యూహాత్మక అడుగులు. కేసీఆర్ బీజేపీని ఎందుకు క్వశ్చన్ చేస్తున్నాడు అంటలేని మధ్య కాంగ్రెస్ మీద పడ్డాడు. ఈయన ప్లాన్ అంతా దీని వెనకాల పొలిటికల్ ఈక్వేషన్ ఉంటుంది. ఎందుకు? బీజేపీని ఒకవేళ గట్టిగా మాట్లాడితే ఇంకా కవిత ఇంకొక 6 నెలలు ఉంటుందనా? ఇంతవరకు బిడ్డ అరెస్ట్ మీద ఒక్క మాట, కన్న తండ్రి బిడ్డ అరెస్ట్ మీద ఇంతవరకు ఒక్క మాట మాట్లాడలే. ఒక్క మాట. కేజ్రీవాల్ మీద మాట్లాడిండు, కానీ కన్న కూతురు కవిత మీద ఇంతవరకు ఒక నోటి వెంట ఒక మాట రాలే. దుర్మార్గుడు అనాలనా, లేకపోతే ఇంట్లో వ్యూహం ఏముంటుందండి? నాకు అర్థం కాదు. వ్యూహం ఏం లేదు, ఇంకొక 6 నెలలు ఉంటుందేమో అని భయపడి మమ్మల్ని కూడా లోపలేస్తారేమో. పాస్పోర్ట్ కేసులో, సహారా కేసు, ఆ కేసు ఈ కేసు అని మళ్ళీ మమ్మల్ని కూడా లోపలేస్తారేమో. ఇక్కడ రేవంత్ రెడ్డి మా మీద ఆయనకు ఒకవేళ లోపలేయకపోయినా, మా అవినీతి మీద చర్యలు తీసుకోకపోయినా ఆయన జనాల్లో పలచనవుతాడన్న భయంతో మమ్మల్ని లోపలేసే అవకాశం ఉందేమో. సో ఇక్కడ మనల్ని రాజీ కుదుర్చుకునే అవకాశం లేదేమో అన్న ఉద్దేశంతో వాళ్ళ వైపు మలుతున్నాడా? అని వీళ్ళు కూడా చేసింది ఏముంది? ఇక్కడ ఒకరిద్దరు అధికారులను అట్టి వేసారు తప్ప వీళ్ళ మీదకి ఇంకా రాలే కదా. ఇప్పుడు మేడిగాడ్ల చుట్టే తిప్పుతున్న కాళేశ్వరం మీద విచారణ చేయండి అంటే ప్రభాకర్ రావు ఇంతవరకు లోపలేయలే. దాని మీద ఎంక్వైరీ అయినారు. ఆయన 100 రోజులు అంటుండే, అది ఎప్పుడో కథ వ్యవహారం. మరి ఏంది కేసీఆర్ అంటే ఎవరో ఒకరిని పక్కన పెట్టుకోవాలి కదా. ఇప్పటి వరకు అయితే బీజేపీ ఏమనకుండా సైలెంట్గా ఉందాం. ఆల్రెడీ బిడ్డ అరెస్ట్ అయి ఉన్నది కదా, మళ్ళీ లీడ్ అరెస్ట్ అయినప్పుడు అప్పుడు చూద్దాం, అప్పుడు బీజేపీని టార్గెట్ చేద్దాం అనుకుంటున్నా. అంతా ఈ పొలిటికల్ యాంగిల్లోనే ఉంటుంది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాజీ సీఎం కేసీఆర్ ప్రతిపక్ష కాంగ్రెస్ బీజేపీపై విరుచుకుపడ్డారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని ఎండగట్టారు. రాష్ట్రానికి మోదీ చేసిందేమీ లేదని తూర్పారాబట్టారు. ఇక కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ రాష్ట్రంలో రేవంత్ రెడ్డిని ఏకిపారేశారు. వచ్చేది మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అని నమ్మకంగా చెప్పారు. కానీ ఆయన అంచనాలు తప్పినాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం చకచకా జరిగిపోయాయి. ఇక కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మాజీ సీఎం కేసీఆర్కు కొత్త చిక్కులు మొదలయ్యాయి. గత ప్రభుత్వం చేసిన తప్పులను కాంగ్రెస్ సర్కారు బయటపెట్టడం ప్రారంభించింది. కాళేశ్వరం, మిషన్ భగీరథ, హైదరాబాద్, యాదగిరిగుట్ట, రంగారెడ్డిలో ఆ పార్టీ ఎమ్మెల్యేల భూ కబ్జాలు, వారి అవినీతిని ప్రజల ముందుంచే ప్రయత్నం చేస్తోంది. సరిగ్గా అదే టైంలో కవితను ఈడీ అరెస్ట్ చేయడం, పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆ పార్టీకి చెందిన కీలక నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ బీజేపీలోకి జంప్ అవ్వడం, ఇవన్నీ పరిణామాలు కేసీఆర్కు ఊపిరాడకుండా చేశాయి. కాంగ్రెస్ 100 రోజుల పాలన పూర్తవడం, ఎంపీ ఎన్నికల నేపథ్యంలో ఆయన ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో పర్యటించి రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు. కానీ బీజేపీ జోలికి పోవట్లే. ఒక్కసారిగా ఎందుకు ఇలా మారిపోయారు? కవిత అరెస్ట్ నేపథ్యంలో ఆయనలో మార్పు వచ్చిందా? బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారా అని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. అదే జరిగితే కవిత బయటకు వచ్చేంత వరకు బీజేపీపై కేసీఆర్ మౌనం వహిస్తారని తెలుస్తోంది. కానీ బీజేపీ మాత్రం ఈలోపు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం హోదా దక్కించుకోవాలని ట్రై చేస్తున్నది. ఎంపీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలిచి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఇక లేదు అని ప్రజెంట్ చేయాలని కాషాయ శ్రేణులు కదం దొక్కుతున్నారు. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే కేసీఆర్కి ఎవరితో ప్రధానమైన నష్టం జరగబోతున్నది? బీజేపీతోనే జరగబోతున్నది. కానీ బీజేపీ మీద ఒక్క మాట మాట్లాడతాడు, భయం. ఎందుకంటే కవిత లోపల ఉంది, ఇంకా 6 నెలలు ఉంటుందేమో, ఎట్లా బయటికి తీసుకురావాలని ఒక ప్లాను, మా మీద కూడా పడతారేమో ఇంకొక ప్లాను, ఇంకొక ఆలోచన. లేకపోతే ఇప్పుడు రాష్ట్రంలో బీఆర్ఎస్ పని ఖతం చేస్తే అది కాంగ్రెస్ చేసినా ఏం కాదు, చేయనియండి, కానివ్వండి, బీఆర్ఎస్ ప్లేస్ మేమే కదా ఆక్యుపై చేసేదన్న ఆలోచనలో బీజేపీ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు చాలా సేఫ్ గేమ్గా మంచిగా సైలెంట్గా కూర్చొని ఇక్కడ జరిగే తమాషాన్ని చూస్తున్నారు. మరి కేసీఆర్ ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ తన గోతిని తానే దవ్వుకుంటున్నాడు. బీజేపీ ఎదురు చూస్తున్నది ఎప్పుడు ఈ దొంగ పోతాడా, ఈ పార్టీ ఖాళీ అయిద్దా, ఆ ప్లేస్ని మేము ఆక్యుపై చేయాలని. మరి అయినా కూడా బీజేపీ మీద ఎందుకు మాట్లాడతలేడు? ఇది ఆలోచించాలా.